Ananda Lahari, best option for retired couples. 2 BHK plots for sale. For more details, call 9885463376 or 9848105777. రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారు? నెగిటివ్ గా ఉంటారా అంటే పాజిటివ్ గా కూల్ గా ఉంటారా? ఎట్లా ఉంటారు? జైలో ఒక సినిమా చేశాను. సేమ్ ఎన్టీఆర్ అన్న కొట్లాటలకు కానీ గొడవలకు నీ దగ్గరికి ఎవరైనా వస్తారా, అసలు నీతో మాట్లాడతారా అని చెప్పి అడిగారు. స్టార్టింగ్ ఇంటరాక్షన్ లో మీకు ఎట్లా అనిపించింది? జైలు అవకోసే టైంలో ఆయన ఎలా మాట్లాడుతూ ఉంటారు ఆర్టిస్టులతో? ఫస్ట్ షాట్ ఆయన ఎత్తుకునే షాట్ నాకు అసలు ఎన్టీఆర్ గారు ముందు డైలాగ్ కొడితేనే అసలు ఎంతో అది ఉంటుంది. ఎత్తుకోవడం అనేది నాకు అర్థం కాలేదు. పిలిచారు నాకు, మా బామ్మడిది కూడా ఎత్తుకోలేదే నాకు పెళ్లిలా నువ్వు ఎత్తుకున్నావు, అరే బండ సచ్చినోడా వదిలిపెట్టరా అని నేను నటించిన సూపర్ స్టార్ లేదు. సినిమా కోసమే మీరు అంత బల్కీ అయ్యారా లేదా ఫస్ట్ నుంచి బల్కీ అయ్యారా? రఫ్ ఉండాలని చెప్పేసి హెవీగా వెయిట్ పెరిగాను. డీజే సినిమా అనేది నాకు బ్రేక్. ఆ ఒక్క పోస్టర్ వల్ల నాకు 35 సినిమాల ఆఫర్లు వచ్చాయి. మెయింటెనెన్స్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో మీరు ఎలా మెయింటైన్ చేసుకున్నారు? ఇంతకాలం ఎలా త్రూ అవుట్ జర్నీ స్టార్ట్ అయ్యింది? బయట జనాలు ఏమనుకుంటారంటే వీళ్ళకేంది లక్షలు సంపాదిస్తారు, వీళ్ళు లగ్జరీ లైఫ్ ఉంటుంది అనేది. అట్లా ఉండదు మేడం. సంవత్సరానికి క్యారెక్టర్ రావచ్చు, 6 నెలలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు. మా వెనకాల ఉన్న బాధ ఎవరు చూడరు. పెద్ద గ్లిమ్స్ చూసాము ఆయన బర్త్డేకి సంబంధించి. బాడీ చాలా బల్కీగా ఉండింది. ఎపిసోడ్ చేసాము ఇంటర్వెల్ బ్యాంకే. యాక్టింగ్ అనేది రామ్ చరణ్ గారికి రంగస్థలంలో చూశారు కదా. ఈ సినిమాలో ఇంకా రేంజ్ చూస్తారు. ఈ స్టోరీ ఇప్పుడు చిన్నది రివీల్ చేస్తున్నా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నో నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారండి. సినిమా ఇండస్ట్రీలో చాలామందికి వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంటారు. మెయిన్గా మనం హీరో హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చూస్తూ ఉంటాం. బట్ సపోర్టింగ్ విలన్ క్యారెక్టర్స్ కానీ మెయిన్ విలన్ కానీ సో నెగిటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళని చాలా మంచి క్యారెక్టర్స్లో గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. రైట్ నాతో పాటు ఒక నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ కొన్ని పాత్రలకి తనే సూట్ అవుతారో అనిపించేలాగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో సస్టైన్ అవుతున్నారు. రెమో రహీం రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ చేశారు, ఇంకా నెక్స్ట్ పెద్దిలో చేయబోతున్నారట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెగిటివ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆయన జర్నీ ఏంటనేది ఆయనతో మాట్లాడి తెలిసేసుకుందాం. సో హాయ్ అండి. హాయ్ అండి మేడం, బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను మేడం. యా, బేసికల్గా ఏంటంటే ఈ విలన్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు సపోర్టింగ్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఏంటంటే కొంచెం హార్ష్గా ఉంటారనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వల్లే గొడవలు జరుగుతాయి, ఫైటింగ్లు చేస్తుంటారు. బట్ ఎప్పుడైతే పర్సనల్ లైఫ్కి వస్తే వాళ్ళే చాలా స్మూత్గా ఉంటారు. రియల్ లైఫ్లో మీరు ఎలా ఉంటారు? నెగిటివ్గా ఉంటారా లేదంటే పాజిటివ్గా కూల్గా ఉంటారా? ఎట్లా ఉంటారు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే సేమ్ ఎన్టీఆర్ అన్న జైలో ఒక సినిమా చేశానండి నేను. నేను చాలా హెవీగా ఉన్నాను పర్సనాలిటీ. ఆయన నాకు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక 10 days దాకా నాకు క్లోజ్ కాలేదు. 10 days తర్వాత క్లోజ్ అయ్యాడు. అయినా కూడా నాకు ఇట్లనే సేమ్ ఆట పట్టించేవాడు. రేమో నువ్వు ఇంత హెవీగా ఉంటావు కదా, అసలు నీ బయట నీ కొట్లాటలకు కానీ గొడవలకు నీ దగ్గరికి ఎవరైనా వస్తారా, అసలు నీతో మాట్లాడతారా అని చెప్పి అడిగారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్స్కి ఏంటంటే సినిమాలో అంత ఘోరంగా అంత డేంజర్గా చూపిస్తారు కదా. ఇప్పుడు మీరు చెప్పాలా మేము ఎట్లా ఉన్నాం ఏంది బయటకు వచ్చేసరికి. అంటే అది కెమెరా ముందు యాక్టింగ్, కెమెరా వెనకాల మేము కూడా నార్మల్గానే ఉంటాం మేడం. ఓకే, సరే ఇప్పుడు మీరు జై లవకుశ అంటూ మన జై ఎన్టీఆర్ గారిని స్టార్ట్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. అండ్ మంచి కోఆర్డినేషన్ ఉండింది జై లవకుశలో ఎన్టీఆర్ గారితో. అంటే ఇప్పుడు ఆయన మ్యాన్ ఆఫ్ మాసెస్, అంటే ఈ మాస్కే గాడ్గా చూస్తుంటారు. ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేసే ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ అని చెప్పుకోవచ్చు. అందరూ జై ఎన్టీఆర్ అంటుంటారు. అండ్ ఆయన అప్పుడప్పుడు కనిపించినా కూడా సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే బయట ఎప్పుడన్నా కనిపించినప్పుడు కూడా ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. అంటే ఆయన ఏ లుక్లో ఉన్నాడు, ఏం మాట్లాడతాడు అని చెప్పి. సో ఎన్టీఆర్ గారికి నిజంగా అంత మంచి అభిమానులు సంపాదించుకున్నారనే చెప్పొచ్చు. సో స్టార్టింగ్ ఇంటరాక్షన్లో మీకు ఎట్లా అనిపించింది? జైలు అవకోసే టైంలో ఆయన ఎలా మాట్లాడుతూ ఉంటారు ఆర్టిస్టులతో? జైలో అవకాశం వచ్చేసి నాకు అవకాశం వచ్చేసి బాబీ గారు అని చెప్పేసి డైరెక్టర్ గారు. ఆయన నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం మేడం. ఆయన సినిమాలో ఎంతో అంత క్యారెక్టర్స్ అనేవి చిన్న క్యారెక్టర్స్ నాకు ఇస్తూ ఉంటారు. అలాగే ఆయన పవర్ సినిమా, సర్దార్ గబ్బర్ సింగ్ అన్ని సినిమాలు చేశాను నేను. దాని తర్వాత నాకు జైలు అవకాశ ఆఫర్ వచ్చింది. లుక్ టెస్ట్కి ఆఫీస్కి పిలిచారు, లుక్ టెస్ట్ చేశారు. కాశ్మోరా అని చెప్పేసి ఒక క్యారెక్టర్ జయతో ఉండేది. మన సాయి కుమార్ అన్న, నేను, ఇంకో అతను శత్రు అని చెప్పి మా ఫ్రెండ్, నలుగురం సెలెక్ట్ అయ్యాం దానికి. ఫస్ట్ షూటింగ్కి వెళ్ళంగానే నేను భయపడేవాళ్ళే. అంటే ఎన్టీఆర్ అన్న బయట చెప్తారు కదా కొంచెం కోపిస్ట్ అయినా కొంచెం కోపంతో ఉంటారు కదా, ఎందుకు దూరమే ఉంటే బెటర్ అని చెప్పి నేను షూటింగ్ చేసుకుని వెళ్ళిపోయేవాడిని.
చెప్తే ఒక 4th డే 5th డే బాబా అలీ అని చెప్పి ఆయన అసిస్టెంట్ ఉంటారు, ఇది మన ఎన్టీఆర్ గారి దగ్గర. ఆయన అడిగేవారు, మాట్లాడునేమో నువ్వు ఆయన పక్క క్యారెక్టర్ అంత క్లోజ్గా ఉంటున్నావు, మాట్లాడంటే వద్దులేండి అన్న మళ్ళీ ఏమన్నా అంటే అని చెప్తే లేలే మాట్లాడాను. ఓసారి హాయ్ సార్ అని చెప్తే హాయ్ అని చెప్తే అప్పుడు చెప్పాను, సార్ నేను సికింద్రాబాద్లో మీ తాతగారి స్టూడియో నాచరంలో రామకృష్ణ స్టూడియో దగ్గరనే ఉంటాను సార్, అది చూసుకుంటూ పెరిగామనగానే ఆయన సో హ్యాపీ అయిపోయాడు. అవునా అమ్మ అని చెప్పి ఆ రోజు నుంచి ఇంకా క్లోజ్ లేదు. ఆ రోజు షూటింగ్ అయిపోయింది. సెకండ్ డే ఫస్ట్ షాటే ఆయన నేను ఎత్తుకునే షాట్ నాది. అసలు ఎన్టీఆర్ గారు ముందు డైలాగ్ కొడితేనే అసలు ఎంతో అది ఉంటుంది, ఎత్తుకోవడం అనేది నాకు అర్థం కాలేదు. డూప్తో చేయించారు నాకు ఫస్ట్. ఆయన డూప్ ఉన్నారు అంటే ఎన్టీఆర్ని ఎత్తుకుంటాడా లేడా కింద పడేసాడు. అది రావణ్ మహారాజ్ హౌస్ అన్నట్టు, చాలా కింద మొత్తం స్మూత్ ఉంటుంది, కింద కొంచెం జారినా సరే అది ఎత్తుకొని నేను పరిగెత్తాలన్నట్టు ఆ షాట్లో. కింద పడిపోతే ప్రాబ్లం వస్తుందని చెప్పి ఫస్ట్ డూప్తో చేయించారు. ఓకే, ఆయన ఎక్కాడు నా మీదకి. అంటే జనాలు ఇప్పుడు నేను పక్కగా అయినా కాబట్టి గుర్తుపట్టారు, ఆ క్లిప్ మీరు పక్కకేస్తే గుర్తుపట్టేస్తారు. అది ఆయన ఎక్కాడు. ఎక్కిన తర్వాత సింగిల్ షాట్లో ఓకే అయిపోయింది. ఓకే అయిన తర్వాత మానిటర్ దగ్గర చూసుకొని పిలిచారు నాకు, రెమో ఇట్రా అని చెప్పి. మా బామ్మడిది కూడా ఎత్తుకోలేదే నాకు పెళ్ళిలా, నువ్వు ఎత్తుకున్నావు సూపరు రెమో, ఈ సీన్ బాగుంటుంది అని చెప్పారు. ఆ ఒక్క బిట్టు కూడా మేడం సినిమాలో అసలు అరే బండ సచ్చినోడా వదిలిపెట్టరా అని చాలా ఎత్తుకున్నప్పుడు చాలా లాఫింగ్గా. అప్పుడు చాలా బల్కీ బాడీ ఉండింది. బల్కీ బాడీ సినిమా కోసమే మీరు అంత బల్కీ అయ్యారా లేదా ఫస్ట్ నుంచి బల్కీ అయినా? లేదు మేడం, నేను ఫస్ట్ బక్క ఉన్నాను, దాని తర్వాత సినిమాలో అవకాశాలు కొంచెం రఫ్ ఉండాలని చెప్పేసి హెవీగా వెయిట్ పెరిగాను. దాంతో 70 సినిమాలు వేసాను. తెలుగులో అందరు సూపర్ స్టార్లతో నేను నటించిన సూపర్ స్టార్ లేరు మేడం. డీజే సినిమా అనేది నాకు బ్రేక్. డీజే సినిమాలో ఆ పోస్టర్లో రావడము, దువాడ చేయడం. యాక్చువల్లీ సినిమాలో ఒక 5 minutes క్యారెక్టర్ ఉంటేనే సినిమా ఎక్కడికి వెళ్ళిపోతారు. నాది ఇంటర్వెల్లో ఒక 5 minutes క్యారెక్టర్ డీజేలో. ఇప్పుడు సినిమాలో ఉన్నవాడికి ఏంటంటే టికెట్ కొనుక్కొని థియేటర్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. నాకేంటంటే అదృష్టము ఆ పోస్టర్లు వేయించారు హరిశంకర్ గారు. ఆ పోస్టర్ వల్ల అల్లు అర్జున్ గారికి యావత్ సౌత్ ఇండియా మొత్తం సినిమా రిలీజ్ అయితే ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అది తమిళనాడు, కేరళ అక్కడక్కడ వేశారు పోస్టర్లు. ఆ ఒక్క పోస్టర్ వల్ల నాకు 35 సినిమాల ఆఫర్లు వచ్చాయి. తమిళ్లో అజిత్ గారు, మన విజయ్ గారు, తలపతి విజయ్, సర్కారు, రజనీకాంత్ గారు, దర్బారు, శివకార్తిక్ అందరూ పిలిచి చేయించారు మేడం ఒక్క పోస్టర్ వల్ల. మళ్ళా కన్నడలో శివరాజ్ కుమార్ గారు, ఇక్కడ మలయాళంలో మమ్ముటి గారు అని చెప్పేసి అక్కడ కూడా చేశాను. తెలుగులో ఆ భారీ పర్సనాలిటీతో అలాగే జరుగుతుంది. 70 సినిమాలు చేశాను. RRR సినిమా అని చెప్పేసి నాకు ఆఫర్ వచ్చింది మేడం. దాంట్లో మెయిన్ కీలకమైన క్యారెక్టర్ కాదు కానీ నేను కొంచెం వెయిట్ తగ్గి ఒక పోలీస్ లుక్లో వస్తే ఒక మంచి క్యారెక్టర్ ఉంది. మీరు ఏదైతే ఇంట్రడక్షన్ హీరో రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ ఉంటుంది, అక్కడ గుంపులో కొట్టుకుంటూ ఉంటారు పోలీస్ డ్రెస్ వేసుకొని. ఆ గుంపులో నాది ఒకటి స్పెషల్గా ఒక బిల్డప్ షాట్ టైప్ ఒక 2-3 minutes ఉంటుంది మేడం. అది చాలా బాగుంటుంది సినిమాలో అని చెప్పారు. అరే అంత పెద్ద ఆఫరు, అసలు RRR అనేది అసలు మామూలు సినిమా, రాజమౌళి గారి సినిమాతో ఆఫర్ వచ్చిందని చెప్పేసి నేను తగ్గాను మేడం. షూటింగ్ బిఫోర్ ఎన్ని కేజీస్ ఉండేవాళ్ళు మీరు? బల్కీ బాడీ అప్పుడు ఎన్ని కేజీస్? బిఫోర్ అంటే 120 kgs ఉండేవాడిని మేడం. 120 కేజీలు? 120 kgs ఉండే, 115 to 120 kgs ఉండేవాడిని. తగ్గిన తర్వాత 95కి వచ్చాను. ఓకే, 95కి వచ్చాను. అది షూటింగ్ పూర్తి అయిపోయింది. తీరా చూసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎడిటింగ్లో క్యారెక్టర్ పోయింది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మేడం, ఇప్పుడు టోటల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కాకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్లో మా కళాకారులు ఏదో సినిమా ఆర్టిస్టులు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి ఊర్లో నుంచి సినిమా ఛాన్స్ అని చెప్పేసి వస్తారు, చాలా కష్టపడతారు. అసలు పెద్ద హీరో కాంబినేషన్లో 1 second ఒక క్లోజప్ షాట్ పడితేనే చాలా అదృష్టంగా ఫీల్ అవుతారు. అది చాలా పేలిపోతుంది సీన్ అని చెప్పేసి. అటువంటిది ఇంకా పెద్ద క్యారెక్టర్లు వచ్చాయంటే ఏదైనా చేయనికని రెడీ. నాకు కూడా అట్లనే RRRలో వచ్చింది, తగ్గాను. ఇంత కష్టపడ్డ తర్వాత ఆర్టిస్ట్లో మేము ఎట్లా అంటే మేడం, షూటింగ్ చేసేటప్పుడు ఓకే, సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా మా క్యారెక్టర్ చెప్పుకోలేము, ఎందుకంటే ఎడిటింగ్లో పోవచ్చు. చాలా ఆర్టిస్టులు మీకు తెలుసు అనుకుంటా, సినిమా రిలీజ్ చేసిన సినిమా రిలీజ్ అయిన తర్వాత క్యారెక్టర్ ఉండకపోతే ఫస్ట్ చెప్పుకుంటే ఇజ్జత్ అంతా పోతుంది. అట్లా నాది కూడా ఎడిటింగ్లో పోయింది. జనాలు గుర్తుపట్టడం, నేను ఇండస్ట్రీకి ఇప్పుడు కొత్తగా నేను రెమో అని చెప్పుకోవాల్సి వస్తుంది అది. అట్లా ఇంకా మళ్ళీ కొత్త పిల్లవాడు పుట్టితే ఎట్లా స్టార్టింగ్ అయితే 70 సినిమాలు చేసిన అంత అనుభవం ఉన్న అంత సూపర్ స్టార్లతో, మహేష్ బాబు గారితో 7 సినిమాలు చేశాను మేడం నేను. ఎన్టీఆర్ గారితో 3 సినిమాలు, పవన్ కళ్యాణ్ గారితో 4 సినిమాలు చేశాను. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో మెయిన్ క్యారెక్టర్. అట్లా ఇంకా స్టార్టింగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మలయాళంలో మమ్ముటి గారితో ఒకటి సైకో క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ చేశాను, ప్యారడైజ్ చేస్తున్నాను, పెద్ది చేస్తున్నాను, స్పిరిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయిన తర్వాత, మార్నింగ్ షో రిలీజ్ అయిన తర్వాత నాకు ఈవినింగ్ ఇంకోటి పాన్ ఇండియా సినిమా మంచి 40 days ఆఫర్ వచ్చింది మేడం. అది నేను రివీల్ చేయాలనుకోవట్లేదు సినిమా పేరు, అది ఆ రోజే వచ్చింది మేడం. సో రెమో రహీమ్ రైట్, ఎక్కడ మీరు బాన్ ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్ అండి, సికింద్రాబాద్ దగ్గర తార్నాక దగ్గర. ఏంటి అసలు ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారు మీరు? ఇండస్ట్రీకి అందరు అనుకున్నట్టే అక్కడ మా ఇంటి దగ్గర బస్సు ఎక్కేసి ఫిల్మ్ నగర్ వెళ్ళిపోతే
స్టార్ అయిపోవచ్చు, ఇంకా సినిమాలలో చూపిస్తారు, అయిపోతుంది మన అని చెప్పి నేను కూడా అలాగే బస్సు ఎక్కేసి ఫిలిం నగర్ దిగితే ఇక్కడ చెరువు కాదు సముద్రము, ఆ సముద్రంలో మనం ఒక చిన్న చేపల ట్రై చేయాలని చెప్పి అర్థమే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అట్లా చాలా ఇంట్రెస్ట్ ఉండేది సినిమాలో నటించాలని చెప్పి. ఎవరు సినిమా ఆర్టిస్ట్ కనిపిస్తాడని చెప్పి ఆర్టీసీ క్రాస్ రోడ్ అప్పుడు మనకు థియేటర్లు చాలా అక్కడ ఏదైనా యాక్టర్ చూడడానికి వచ్చేవాళ్ళు, సినిమా వాళ్ళని చూడడానికి వెళ్ళేవాడిని బండి తీసుకొని, ఎవరైనా ఆర్టిస్ట్ కనిపిస్తారని చెప్పి. ఆ టైం నుంచి వచ్చి ఇంకా మెల్ల ట్రై చేసుకుంటా ఓ రోజు ఇక్కడ జేబెరీ క్లబ్ అని చెప్పేసి ఉంటుంది మేడం హైటెక్ సిటీలో. అక్కడ మా ఫ్రెండు అతను కోచర్ అన్నట్టు జిమ్ క్లబ్లో. నేను అప్పటికి జాబ్ చేసుకున్నాను, ఏదో కంప్యూటర్స్ జాబ్ చేస్తున్నాను. సినిమా అంటే ఇంట్రెస్టే, ఇంకా రాదు మనకు అనుకుని బస్ ఎక్కేసి వచ్చాను, రిటర్న్ వెళ్ళిపోయి జాబ్ చేసుకుని బతుకుతున్నాను. యాక్సిడెంట్ అయ్యి నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది. ఆ టైంలో నేను మీరు అడిగారు కదా దుబ్బు ఎట్లా అయ్యారని చెప్పి, ఆ టైంలో రెస్ట్ తీసుకున్నా, 6 months రెస్ట్ తీసుకున్న తర్వాత నేను కొంచెం బల్గి అయ్యాను, హెవీ. అతను అడిగాడు ఒకసారి జేబేరీకి వెళ్ళేసి వద్దాం, నువ్వు 6 months ఇంట్లో ఉన్నావు కదా అంటే మా అమ్మతో పర్మిషన్ తీసుకోమని చెప్తే ఆయన పర్మిషన్ తీసి బస్సు ఎక్కేసి జేబేరీకి వెళ్ళాం. అక్కడ వెంకీ షూటింగ్ జరుగుతుంది, రవితేజ గారు. అప్పటికి నాకు నరాలలో ఫస్ట్ ఫ్రేమ్ రవితేజ అని చూశాను మేడం. మార్నింగ్ మేము 7కి వెళ్ళాము, ఆ సేలార్లో జిమ్ పైన షూటింగ్. అతను నేను జిమ్కి వెళ్ళేసి వస్తాను, నువ్వు షూటింగ్ చూస్తూ ఉన్నా అని చెప్తే నేను అక్కడనే నించొని షూటింగ్ చూస్తున్నాను. 7 నుంచి 12 అయింది మేడం. అతను డ్యూటీ పూర్తి చేసుకొని వచ్చాడు, నాడు ఇంటికి వెళ్దామంటే నువ్వు వెళ్ళు నేను రానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం 5 o'clock డ్యూటీకి వచ్చేవారు, నేను అక్కడనే నించొని షూటింగ్ చూస్తున్నాను. వీళ్ళు షూటింగ్ చేస్తే రవితేజ గారి దగ్గర ఒక మేకప్ మ్యాన్ శ్రీను గారు అని చెప్పేసి ఉంటారు. ఆయన గమనించారు, నాకు గమనించి సాయంత్రం 5:30కి ప్యాకప్ టైంలో వెళ్ళిపోయే టైంలో పిలిచారు నాకు దగ్గర. ఎవరబ్బా ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నావు, మార్నింగ్ నుంచి వెళ్ళి మేము టిఫిన్లు చేసాము, కాఫీలు లంచ్ చేసాము, నువ్వు జరగట్లేదు కదా. సార్ నాకు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం, సినిమాలు నటించాలని చెప్తే అది కింది నుంచి మీరు చూసి ఇట్లా కాదు ఉండేది, నువ్వు కొంచెం బాడీ రెడీ చేయాలా, నేను నార్మల్ గెటప్లో వెళ్ళాను మేడం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎట్లా ఉంటుంది, అంతా మామూలుగా స్లిప్పర్స్ వేసుకొని అట్లా వెళ్ళా, ఇట్లా కాదు సినిమా ఇండస్ట్రీ రావాల్సింది, నువ్వు యాక్టింగ్ నేర్చుకొని బాడీ రెడీ చేసుకొని అప్పుడు ఫోన్ చేయని చెప్పి నంబర్ ఇచ్చారు మేడం. ఈ కాలంలో ఎవరు ఇవ్వకపోయారు, ఆ నంబరే ఇంత పేరు సంపాదించాను మేడం. ఆల్మోస్ట్ 80-90 సినిమాల దాకా చేశాను, ఆ నంబర్ ఇక్కడ దాకా వచ్చింది. దాని తర్వాత నంబర్ తీసుకొని ఇంటికి వెళ్ళాను, ఎక్సర్సైజ్ చేసుకొని కొంచెం కాస్ట్యూమ్స్ అవి చేంజ్ చేసుకొని ఆయన ఫోన్ చేయడం, వెంకీ సినిమాలో చూడనంత చిన్న పాత్ర, దాంతో చిన్న అట్లా హెవీగా పెరిగిన తర్వాత నేను కొంతమంది డైరెక్టర్స్ నేను చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్, వాళ్ళ నంబర్స్ నా దగ్గర ఉండేది. వాళ్ళ సినిమాలు స్టార్ట్ అయ్యేది, నేను ఫోన్ చేసేది, రేమో వచ్చేసేయి అని చెప్పి. అట్లా అందరూ ప్రతి ఒక్క డైరెక్టర్, మన బాబీ గారైనా, హరిశంకర్ గారైనా, బోయపాటి సినిమా, వంశీ పైడిపల్లి గారైనా, పూరి జగన్నాథ్ గారు, వీళ్ళు నాకు, నేను ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు ఇప్పటిదాకా, ఏం లేదు, వీళ్ళ సినిమాలో నాకు అవకాశాలు ఎంతో అంత వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాను అట్లా. సో రేమో గారు ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే మెయిన్ కాస్ట్ని ఇంటర్వ్యూలు చేస్తారు అందరూ. ఇప్పుడు హీరోయిన్స్, కామెడీ, ఫ్రెండ్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అట్లా, లేదంటే మెయిన్ ఫాదర్, మదర్ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తారు. విలన్లు అంటే సినిమాలోనే ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది, కానీ ఆ విలన్ క్యారెక్టరైజేషన్ త్రూఅవుట్ హీరోకి సమానంగానే ఉంటుంది. సపోర్టింగ్ విలన్ కావచ్చు, నెగిటివ్ క్యారెక్టర్స్ చేసేవాడు, వాళ్ళు ఏంటంటే ఇంకొక క్యారెక్టర్ని లోపల ఆపాదించుకుని మరీ కెమెరా ముందు యాక్టింగ్ అనేది చేయాలి. ఇప్పుడు హీరో అనుకోండి, ఒక హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలా ఉండాలి, అలా ఉండాలి. విలన్గా చేయాలనుకునే వాళ్ళు, నెగిటివ్ క్యారెక్టర్స్ చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళకి నిజంగా ఒక మెయింటెనెన్స్ ఉంటుంది. బట్టల విషయంలో, బాడీ విషయంలో, జిమ్కి ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ ఉన్న ఫుడ్డే తినాలి, హెవీ బల్కీ బాడీ చూపించుకోవాలి, అండ్ వాళ్ళు కూడా స్టైలిష్గా ఉండాలి. అంటే మెయింటెనెన్స్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో మీరు ఎలా మెయింటైన్ చేసుకున్నారు, ఇంతకాలం ఎలా త్రూఅవుట్ జర్నీ స్టార్ట్ అయింది? ఇది కరెక్ట్ ప్రశ్న అడిగారు మేడం. చాలామంది బయట జనాలు ఏమనుకుంటారంటే సినిమా ఆర్టిస్టులు వీళ్ళకేంది లక్షలు సంపాదిస్తారు, అసలు వీళ్ళ లగ్జరీ లైఫ్ ఉంటుంది అనేది అట్లుండదు మేడం. అది మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చెప్తున్నాను. మామూలు ఆర్టిస్ట్లో చెప్తే రోజువారీగా కూలీగా వెళ్ళిపోయి ఏదో చేస్తూ ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకసారి అయిన తర్వాత మేడం, సంవత్సరానికి క్యారెక్టర్ రావచ్చు, 6 నెలలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు, ఆగాల, పేషెన్స్ ఉండాలా, ఆ క్యారెక్టర్ నచ్చాలా, మళ్ళీ మాకంటూ ఒక అమౌంట్ ఉంటుంది, మాకంటూ ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ నచ్చితేనే మేము ముందుకెళ్ళి చేయగలుగుతాం. లేదని చెప్తే మేము ఇప్పుడు రెగ్యులర్గా సంపాదించడానికి మాకు తేడా ఏంటంటే, మేము 6 నెలల్లో ఒక 10 days షూటింగ్ చేసుకొని సంపాదించుకున్న డబ్బులు ఈ సంవత్సరం మొత్తం కాపాడుకోవాలి. బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలా,
ఇప్పుడు బయట జనాలకు మేము కనిపిస్తే మా వెనకాల ఉన్న బాధ ఎవరు చూడరు. అసలు వీడు ఏ బట్టలు వేసుకున్నారు, వీళ్ళు ఏం వాచ్ పెట్టుకున్నాడు, ఈ జనాలకు ఇదే అట్రాక్షన్ ఉంటుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళండి ఏనా లేదు. అలా మేము ఒక 10 days షూటింగ్ చేసుకున్నాం. ఇక్కడ నెగ్గాలంటే సినిమా ఇండస్ట్రీలో నేను గట్టి చెప్తున్నాను, ఇటువంటి వ్యక్తి అయితేనే మీకు ఎక్కువ సంవత్సరాల దాకా ఆర్టిస్ట్ లాగా వెళ్ళొచ్చు. ఇవి 10 days వచ్చాయి కదా డబ్బులు 12th డేలో ఖర్చు పెట్టేసామంటే అట్లా కాదు. 10 daysకి వచ్చిన డబ్బులు సంవత్సరం కాపాడుకొని మీ ఫ్యామిలీ కాపాడుకొని ఈ ట్రై చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్ ఉంటుంది, చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా జిమ్ అంటారా మేడం, ఖచ్చితంగా ఇప్పుడు నాకే చూడండి 30-35 kgs తగ్గాను. షూటింగ్స్లో విలన్స్ అంటే మీకు చూసినంత టీవీలో సినిమాలో చూసినంత ఈజీ ఉండదు. మాకు రోప్ షాట్స్ ఉంటాయి, కింద పడాలా మీద పడాలా, ఇంజరీస్ అవుతాయి. నాకు కాలుకి దెబ్బ తాకింది. ఇప్పుడు మహర్షి సినిమాకు నాకు షోల్డర్ ఇంజరీ అయింది మేడం. 7 years నుంచి నేను జిమ్కి దూరం అయిపోయాను. ఇంజరీ అయ్యి ఎట్లాంటి ఘోరం ఇంజరీ ఏంటంటే నరానికి దెబ్బ తాకింది. అది ఇప్పటిదాకా కూడా కోలుకోలేకపోతుంది. అయినా సరే బాడీ మెయింటైన్ చేయాలని చెప్పేసి జిమ్కి మానేసి పుషప్స్ చేసుకుంటా, ఆల్టర్నేట్గా ఒక 5 to 6 kilometers రన్నింగ్ చేసుకుంటా, బాడీని కాపాడుకుంటా, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటా, అలాగే మెయింటైన్ చేసుకుంటా. చెప్పేది చూస్తుంటే ఎలా ఉందంటే బండ పని మొండి పని ఉంటుంది కదా, అంటే వాళ్ళకి ఏది అంత బాడీ మీద కేర్ ఉండదు. అంటే వాళ్ళకి కావాల్సింది ఆ పని అయిపోద్ది. ఎప్పుడు అంటే ఏదైనా చేయాలంటే నేను వెంటనే చేస్తా Correct. అని ఒక ముందుకొచ్చే ఒక పర్సన్ ఉంటారు. అవును. అవి ఎక్కువగా ఏంటంటే ఊర్లలో నేను ఏదైనా చేయగలను, అవి మోస్తా, ఇవి చేస్తా, అవి అవి అని ఒక సపోర్టింగ్ ఉంటుంటారు. కానీ మీ బాడీ మీద నిజంగా చెప్పాలంటే నెగిటివ్ క్యారెక్టర్స్ చేసే ప్రతి ఒక్కరూ ఆర్టిస్టులు, మెయిన్గా ఈ సైడ్ క్యారెక్టర్స్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎవరైతే జర్నీ స్టార్ట్ చేశారో వాళ్ళందరూ అన్నీ కోల్పోయి అయితే ఫస్ట్ ఇండస్ట్రీకి వస్తారని అర్థమవుతుంది. ఇప్పుడు ఇంజూర్ అన్నారు, చాలా మందికి ఇంజూర్స్ అవుతాయి. ఇప్పుడు హీరోకి మిగతా వాళ్ళకి ఏంటంటే కొంచెం డూప్స్ పెడుతుంటారు, బట్ కొన్ని విషయాలు ఏంటంటే మనమే అవి చేస్తూ ఉండాలి. వాళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు మేడం, హీరోస్ కూడా. మీరు ఈ క్వశ్చన్ అయిపోతుందని చెప్తాను. అల్లు అర్జున్ గారిది ఒక ఇన్సిడెంట్ నేను చెప్పాను కదా మేడం, డీజే అని చెప్పి దువ్వాడ జగన్నాథ్ సినిమా చేశాను. అది మా ఇంటి దగ్గర షూటింగ్ తార్నాకలో మౌలాలీలో షూటింగ్, అది ఇంటర్వెల్ బ్యాంక్ మీరు చూసారనుకుంటా, అది ట్రైన్ ట్రాక్స్ దగ్గర షూటింగ్ జరుగుతుందని చెప్తే నాకు ఫస్ట్ నుంచి సపోర్టింగ్ మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు అని చెప్పేసి నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. వాళ్ళు ప్రతి సినిమాలో నాకు సౌత్ ఇండియా మొత్తం ఇండియాలో కూడా పరిచయం చేసింది వాళ్ళే తీసుకెళ్ళి. అయితే ఇక్కడ షూటింగ్ జరుగుతుందని చెప్పి తెలిస్తే నేను వెళ్ళిన అక్కడికి. వెళ్తే ఫస్ట్ షూటింగ్ జరుగుతుంది, హరిశంకర్ గారు నాకు చూశారు. ఫస్ట్ ఆయన నాకు పరిచయం చూసి అప్పటికి ఇంటర్వెల్ బ్యాంక్కి ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ని చూస్తున్నారు, వాళ్ళు వెతుకుతున్నారు. చూసి మీరు ఆర్టిస్ట్ అంటే అవును సార్ అని చెప్తే ఇతను పర్ఫెక్ట్ అవుతాడని చెప్పేసి నాకు అట్లా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ గారి గురించి చెప్తున్నారు. ఈ మధ్య కొంచెం కాంట్రవర్సీ కూడా అవుతుంది మేడం అల్లు అర్జున్ గారు గురించి. ఏంది ఆయన చేతి కలపడు, చాలా ప్రౌడ్గా ఉంటాడు, అది ఉంటాడు. ఆయన చాలా మంచి వ్యక్తి మేడం. నేను స్వయంగా వర్క్ చేశాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను, జనాలకు తెలియాలి. ఈ విషయం తెలియక అదే ఫస్ట్ డే షూటింగ్ అయిపోయింది, నేను కార్ వస్తుంది, తన్నేసి వచ్చి నేను నించోవాలా. హరిశంకర్ గారి దగ్గర ఎట్లా అని చెప్తే ఆయన ఈజీగా చెప్పేశాడు మేడం యాక్టింగ్. ఎవరైనా ఆయన దగ్గర చేయొచ్చు. ఆయన భయపడాడు, ఎక్కువ హడావుడి ఉండదు. ఆ సీన్ చెప్పాడు, ఇట్లా ట్రైన్ ప్యాక్ దగ్గరికి కార్స్ వస్తే నించుంటే తన్నేసి వచ్చి నించో, నీ బాడీ అహంకారమే 90% పనిచేస్తుందిరేమో, నువ్వు 20% 10% యాక్టింగ్ చేస్తే చాలు, నువ్వు ఇట్లా చూస్తే చాలు, ముందు జనాలు భయపడిపోతారు. వీళ్ళు అసిస్టెంట్స్ ఉంటారు కదా మేడం మధ్యలో, వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇట్లా దిగాలి అట్లా దిగాలి. ఆయన వచ్చి మళ్ళీ హరిశంకర్ గారు లేదు నువ్వు నార్మల్ దిగేసి వచ్చి నించో, దిగేసి వచ్చి షార్ట్ ఓకే. షార్ట్ అయిపోయిన తర్వాత నేను చైర్ వేసుకొని మా అసిస్టెంట్ తీసుకొని పక్క కూర్చున్నాను. హీరో గారు వస్తున్నారు, అల్లు అర్జున్ గారు. ఆయన చూసి లేవాలి కదా మనం హీరో అని చెప్తే లేచాను. లేస్తే ఆయన నా దగ్గరికి వెళ్తే ఆగేసి మీరు ఆర్టిస్ట్ కదా అని చెప్తే అవును. కూర్చోండి బ్రదర్, మీరు ఇట్లా నించుంటే కెమెరా కూడా యాక్టింగ్ చేయలేరు, కెమెరా వెనకాల ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం నటించేటప్పుడు వాళ్ళు కూర్చోవచ్చు, మనం కూర్చున్నప్పుడు వాళ్ళు పని చేస్తూ ఉంటారు, సెట్ చేసుకోవాలి మొత్తం, మీరు కూర్చోండి అట్లా తప్పు అని చెప్తే అవును సార్ అని కూర్చున్నా. అని అప్పుడు అనుకున్నా పెద్ద హీరో కూడా అట్లా. నెక్స్ట్ డే షూటింగ్ మళ్ళీ ఆ రైల్వే ట్రాక్స్లో కింద ఒరిజినల్ ప్రాపర్టీస్ ఉంటాయి మొత్తం, మీకు డూప్స్ వేయలేము, డూప్స్ ఏం పెట్టలేము. మీరు చూస్తే మేడం చాలా కోపంలో ఉరికొస్తూ ఉంటాడు హీరో. అతనికి ఒక చిన్న పిల్లాడికి క్యాచ్ చేసినాడు, ఖండవతో క్యాచ్ చేయాలని జంప్ చేసి ఆ సీన్ అందరు డిస్కషన్ చేసుకుంటున్నారు. అసలు అది చాలా డేంజర్ సీన్ మేడం. కింద రాడ్స్ ఉంటాయి, కింద పడిపోతే కుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది, హీరో కుచ్చుకుంటే సినిమా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చేద్దామా వద్దా అని చెప్తే నాకు తెలుసు ఆ సీన్ చేస్తే నాకు పేరు వస్తుంది, చేయాల్సిందే, నేను చేస్తాను సార్ అని చెప్తే నువ్వు చేయలేవమ్మా, అది చాలా డేంజర్ ఉంది సీన్, చేస్తాను సార్ అని చెప్పి అది కూడా డూప్ని పెట్టారు. డూప్ని పెట్టి 2-3 times చేశాను, పర్ఫెక్ట్ వచ్చింది. టేక్ టైంలో హీరో గారు వచ్చారు, జంప్ చేసి క్యాచ్ చేశాను. క్యాచ్ చేసిన తర్వాత నా బాడీ వెయిట్ ఎక్కువ కదా మేడం, నా బాడీ వెయిట్ ఆయన మీద పడిపోయి కిందికి వెళ్ళిపోయాం ఇద్దరం. మొత్తం యూనిట్ మొత్తం షాక్ అయిపోయి మొత్తం కిందికి వెళ్ళిపోయాము. ఆల్రెడీ రాడ్స్ ఆల్మోస్ట్ కుచ్చుకున్నంత కింది దాకా వెళ్ళిపోయాము, అందరు షాక్. ఇంకా
ఏం జరిగిపోయింది ఏం అర్థం కావట్లేదు, అరే రే రే ఏం మనిషి వద్దంటే చేసావు అసలు ఈ సీన్ ఎందుకు అని చెప్పేసి అని ఒక షార్ట్ ఓకే అయిపోయింది. ఓకే అయిన తర్వాత అల్లు అర్జున్ లేపిలేదు థమ్స్అప్ అని, సూపర్ అని చెప్పి అందరూ నవ్వారు. ఇంకా నాకు భయం వేసింది, పక్కకి వెళ్ళి కూర్చున్నాను. ఆయన వెళ్ళి మానిటర్ దగ్గర వెళ్ళి చూసుకొని రెమో అని చెప్పి పిలిచారు. మైక్లో పిలవగానే ఎందుకు పిలుస్తున్నాడో తిడతాడేమో అని చెప్పి వెళ్ళిన తర్వాత చూడరేమో ఎంత బాగా వచ్చింది సీన్, ఇది థియేటర్లో చూడు నువ్వు బాగుంటుంది అని చెప్పి చూస్తున్నాను నేను సీను. ఆయన ఫ్యాన్ ఉంటుంది, ఆ ఖండ్వా ఉంటుంది ఆ సీన్లో, ఖండ్వా ఇట్లా ఎగురుతుంది పక్కకు. అప్పుడు నేను గోరు కూడా తీసుకొని వెళ్ళకుండా కూరలు అన్నీ కుచ్చుకొని బ్లడ్ వస్తుంది, అది ఇట్లా వేసేసుకున్నాడు. నేను చూసాను ఆయనకు, చూసారు అని చెప్తే పర్లేదమ్మా ఫైట్స్ జరుగుతాయి అనగానే మీరు అన్నారు కదా మేడం హీరోలు కూడా కష్టపడతారు, ఇంత కష్టం ఉంటుంది. ఆయన అక్కడ ఒక్క మాట కూడా అంటే మేడం అసలు ఎవరికి తీసుకొచ్చారమ్మా ఈ కొత్త ఆర్టిస్ట్కి ఏంది ఇది అని చెప్తే అసలు అయిపోయి. అయితే ఇది చెప్పాల్సింది ఏంటంటే జనాలకు ఆయన చాలా మంచి వ్యక్తి మేడం. మీరు చెప్పారు కదా మేడం, నాకే జరిగింది నేను చెప్తున్నాను, నా దగ్గరికి వెళ్ళి చూసింది చెప్తున్నాను. ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్, బయట ఏదో ముట్టుకోవద్దు అంతా టోటల్ రాంగ్ మేము విలన్స్ ఎంత కష్టపడతామో హీరోలు కూడా కష్టపడతారు, వాళ్ళకు కూడా దెబ్బలు తాకుతాయి. మీ న్యూస్లో వింటారు చేతులు ఇరిగాయి కాళ్ళు ఇరిగాయి. రీసెంట్గా రామ్ చరణ్ గారు పెద్ద సినిమాకి సంబంధించి కంటికి దగ్గర ఆయన బర్త్డే అయినా కూడా ఆయన బయటకు వచ్చి ఫ్యాన్స్తో కలిసారు. కంపల్సరీ మేడం, ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది, అది రిలీజ్కి కంపల్సరీ రిలీజ్ ఆ డేట్ అన్నామంటే ఆ డేట్కి కంపల్సరీ రిలీజ్ చేయాలి. లేదని చెప్తే ఆ సినిమా మీద తగ్గిపోతుంది, ఎందుకు రిలీజ్ చేయలేదు సినిమా బాగాలేదు 100 అనుకుంటారు మేడం. ఇప్పుడు పెద్ద గ్లిమ్స్ చూసాము ఆయన బర్త్డేకి సంబంధించి, చాలా క్యూరియస్గా ఉన్నాం. ఆయన బాడీ చాలా బల్కీగా ఉండింది, ఏంటి మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అసలు, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం పెద్ద కోసం. ఆ సినిమా యాక్చువల్లీ నేను కొన్ని నెలల కింద చేశాను మేడం, ఒక ఎపిసోడ్ చేశాం, అది కూడా ఇంటర్వెల్ బ్యాంకే. సినిమా అయితే ఒక చెప్తున్నాను మేడం, చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు చరణ్ బాబు, చాలా కష్టపడి. ఈ సినిమా కొంచెము లాస్ట్ టైం వచ్చిన సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది కదా, ఈ సినిమా 80% హిట్ కొట్టాలని చెప్పి చాలా కష్టపడుతున్నాడు. బుచ్చిబాబు గారు కూడా మా డైరెక్టర్ గారు కూడా ఆయన ఏదో చిన్న పిల్లగాడిలాగా అసలు షూటింగ్లో కూడా ఆయన ఒక మానిటర్ దగ్గర కూర్చొని అక్కడ కూర్చుంటారు ఇక్కడ కూర్చుంటారు, ఆయన ప్రాక్టికల్ ఒక ప్లేస్ ఉండదు. ఆ సినిమా మాత్రం చాలా బాగా వస్తుంది మేడం. ఆ సినిమా గురించి నేను ఏది చెప్పినా రివీల్ అయిపోతుంది. అసలు ఒక యాక్టింగ్ అనేది రామ్ చరణ్ గారిది రంగస్థలంలో చూశారు కదా, ఈ సినిమాలో ఇంకా రేంజ్ చూస్తారు మేడం ఆయనది. ఆయన యాక్టింగ్ కానీ అది స్టోరీ ఇప్పుడు చిన్నది రివీల్ చేస్తున్నా, విజయనగరం జిల్లాలో ఆ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. ఆ స్లాంగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజు అది చాలా బాగుంటుంది మేడం, సినిమాలో చూస్తుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు మేడం. అల్లు అర్జున్ గారు కానీ, నేను నటించిన రామ్ చరణ్ గారు, నాని గారు, అమ్మో ఆయన ఇప్పుడు నేను ప్యారడైజ్ చేస్తున్నాను, మీరు అడగకముందు చెప్తున్నాను, అది కూడా ఒక సెన్సేషనల్ మూవీ మేడం. ఆ శ్రీకాంత్ ఓడేలా ఆయననైతే ఇంకో అమ్మో, ఆయన పొద్దున మేము షూటింగ్కి 7 o'clock వెళ్తే షార్ట్ నచ్చకపోతే ఒక షార్ట్ అయితే నైట్ 10 గంటల వరకు తీశారు. ఆ ఇంట్రడక్షన్ జడలతో ఏదైతే మీరు ఆయా షేర్ మొత్తం ఆ జడలకు సంబంధించిన కథ ఉంటుందండి, దాంట్లోనే ఆ పాటలోనే కథ ఉంది అంటున్నారు. జడలరు మెడలరు వెనక కథరో సంథింగ్ ఏదో అన్నట్టు చెప్తా ఉన్నారు, ఆ పాటలోనే కథ ఉంది అంటున్నారు. నాది ఎట్లా ఉంటుంది అంటే మేడం, ఇప్పుడు ఏది చెప్పినా భయం అవుతుంది రివీల్ చేసేస్తున్నాను అని చెప్పేసి అది ఇంట్రడక్షన్ చేశాను మేడం. ఆ జడలతో మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో ఆ ఇంట్రడక్షన్ నన్ను కొట్టిన తర్వాతనే హీరో ఇంట్రడక్షన్ అవుతుంది. ఆ వాచ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది, ఆ కాల్లో వాచ్ వేసుకుంది, ఆ వాచ్ సంథింగ్ అట్లా ఉంటుంది వాచ్ మీద ఆ ఇంట్రడక్షను. ఆయన మాత్రం మేడం 6 pack కాపాడుకోనికి ఆ రూపం అనేది బాగా కష్టపడుతున్నారు మేడం. నాన్నగారికి మీరు ఏ సినిమాలో కూడా ఇంతకుముందు చూడలేదు, ఆయన ఇంత కష్టం. నేను దగ్గరికి వెళ్ళి చూశాను, 12 days మొన్న ఎపిసోడ్ చేసాం ఫారెస్ట్లో, దట్టమైన ఫారెస్ట్లో లారీల మీద ఫైట్ సీక్వెన్స్, అది ఇంట్రొడక్షను. చాలా కష్టపడుతున్నారు మేడం. పొద్దున్న ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఆయన సాయంత్రమే అసలు పొద్దున సాయంత్రం మొదలు పెట్టేస్తున్నారు. ఆయన బాడీ మీద షర్ట్ కూడా వేసుకునేది లేదే మేడం, మొత్తం బేర్ బాడీ ఆయనది. షూటింగ్ జిమ్ చేస్తా అప్పుడప్పుడే బాగా కష్టపడుతున్నారు. ఓకే, వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగిందని విన్నాము, ఏంటి అసలు ఆ ఇన్సిడెంట్స్ ఒకసారి షేర్ చేస్తారా? అయితే నాకు జైలు అవకాశం వచ్చింది కదా మేడం, చేశాను. చాలా సీన్స్ కట్ అయిపోయినందుకు సంధ్య థియేటర్లో నేను మార్నింగ్ షోకి వెళ్ళాను, చూశాను. షో చూస్తే మా మ్యాట్నీ షోకి బాబీ గారు ఆయన వైఫ్ తీసుకొచ్చారు. రేమో రా మనం ఇంకో షో చూద్దామని చెప్పి షో చూసాము. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, సార్ నా చాలా సీన్స్ కట్ అయ్యాయంటే ఆ రోజు మాట ఇచ్చారు, రేమో కొన్ని ప్రాబ్లం వల్ల నేను కట్ అయిపోయింది, నీకు నెక్స్ట్ సినిమాలో నీకు అవకాశం ఇస్తా అని చెప్పేసి చూసాం, బయటకు వచ్చేసాం. తర్వాత వెంకీమామ తీశారు, ఆ సినిమాలో నాకు అవకాశం ఇవ్వలేదు, నాకు సరిపోయే క్యారెక్టర్ లేదు అనుకున్నారు. అయిపోయిన తర్వాత నాకు ఇంకా పిలవరేమో అనుకున్నాను. వాల్టేరు వీరయ్యకు నాకు కాల్ వచ్చింది. అయితే నా వైఫ్ నా కొడుకు కొంచెం అనారోగ్యమై హాస్పిటల్లో ఉన్నారు. ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ అంటే మా డాడీ ఏమో కృష్ణ గారికి చాలా పెద్ద బీభత్సమైన ఫ్యాన్ అండి, మా మమ్మీ మెగాస్టార్కి ఫ్యాన్. నేను మెగాస్టార్తో ఒక్క సినిమా కూడా చేయలేదు.
ఆల్ సూపర్ స్టార్తో అందరితో చేశాను. ఇది ఒక్కటి నాకు ఎప్పటికి ఉండేది, ఈయనతో చేయాలని చెప్పి మా అమ్మ కూడా అనేది, ఎప్పుడు చేయరాను వెళ్ళి మెగాస్టార్తో చేయవు, ఇంతమంది హీరోలతో చేసావు అని ఆఫర్ వచ్చింది. ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్లో మా వైఫ్ వాళ్ళు ఉన్నారు. షూటింగ్ వచ్చేసి ఇక్కడ ఎర్రమంజిలో అమీర్పేట పక్కకి కదా మేడం. 4 days అడిగారు. చిరంజీవి గారు అనగానే మా అమ్మ అన్నది వెళ్ళు అని చెప్పి వెళ్ళిన. షూటింగ్ వెళ్ళినా ఫస్ట్ డే షూటింగ్ అయిపోయింది. ఫస్ట్ డే బాగానే ఉన్నారు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినా. సెకండ్ డే కూడా షూటింగ్కి వెళ్ళిపోయాను. అది షూటింగ్ చేస్తున్నాను, మా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఫోన్ వచ్చింది మేడం. ఎలా? ఆయన జాయింటీస్ వచ్చినాడు మేడం, చనిపోయాడు అని చెప్పి ఫోన్ వచ్చింది. ఇంకా నా బాధ ఎవరికి చెప్పుకోవాలి మేడం అక్కడ. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే, కృష్ణానగర్లో బంజారాహిల్స్లో ఎంతైతే సినిమా ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను మేడం. మా కష్టాలు అనేది బయట జనాలకు చెప్పుకోలేము, మాకు మాత్రమే ఉంటే మా లోపలనే పెట్టుకోవాలి. బయట ఎవరు చెప్పినా నమ్మరు. నా ఇన్స్టెంట్ చెప్తున్నాను మేడం. షూటింగ్లో మనం కమిట్ అయిపోయామంటే చనిపోని పెళ్ళి వాళ్ళు చెప్తే పంపించేస్తారు, కానీ నా కాంబినేషన్లో అయిపోతుంది ఏమైనా షూటింగ్ చాలా. సెకండ్ డే బాబీ గారు డ్రీమ్ ప్రాజెక్ట్, అది వాల్టేర్ వీరే అనేది చిరంజీవి గారితో చేయాలని, అది గుమ్మడికాయ కొట్టారు ఫస్ట్ డే. సెకండ్ డే నాది డైలాగ్ కూడా కొట్టేశాను మేడం. అక్కడ డైలాగ్ కూడా అయిపోయింది. నేను వెళ్ళిపోతే మళ్ళీ రీషూట్ చేయాలా ఏమన్నారు మేడం, ఎవ్వరు కూడా ఏమన్నారు వెళ్ళిపోమని. నేను ఒకటి గుర్తు చేసుకున్నాను. చిరంజీవి గారిది మీకు గుర్తుకుందో లేదో, అతిలోక సుందరి జగతిక వీరుడు అతిలోక సుందరి సినిమా షూటింగ్ టైంలో సాంగ్లో ఆయనకు 103, 104 ఫీవర్ ఉండేదంట. ఆ ఫీవర్లో కూడా ఎవ్వరికి చెప్పుకోలేక, ఆర్టిస్టులు కళాకారుల బాధలు అనేది ఎవ్వరికి చెప్పుకోలేము. మనం అసలు ఒక్కసారి కమిట్ అయిపోయినా అంటే చేయాల్సింది ఆయన చెప్పి అంత జ్వరంలో కూడా చేశారంట. ఆయననే నాకు ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఎవ్వరికి ఏం చెప్పకుండా అసిస్టెంట్ డైరెక్టర్స్కి మాత్రమే చెప్పి చేస్తున్నాను. ఇంకో డైలాగ్ ఫైట్ సీన్లో పరిగెత్తి రోప్ షాట్ చేసి ఫోల్డ్ అయ్యి కింద పడాలా. అసలు నాకు అక్కడ మైండ్లో మొత్తం తిరుగుతుంది. అక్కడ ఫోన్లు చేస్తున్నారు, అక్కడ సాగు చేయాలా, తొందర రా అని చెప్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను, షూటింగ్ చేస్తున్నాను, కరెక్ట్ చేస్తలేను మేడం. ఫస్ట్ డే నాకు షూటింగ్లో డైలాగ్ కొట్టేటప్పుడు కొంచెం డైలాగు మెగాస్టార్ గారిదే అని చెప్పేసి తడబడ్డా. అప్పుడు కోపం చేశారు, నువ్వు ఆర్టిస్ట్ అమ్మ కరెక్ట్ చెప్పు అని చెప్పి కోపం చేశారు చిరంజీవి గారు. అంటే నేను అనుకున్నాను, అమ్మో చిరంజీవి గారు కోపం ఎక్కువ, చాలామంది చెప్తారు కదా అనుకున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ నేను ఇది చేస్తున్నాను కదా, ఎవరైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుంది అని చెప్తారు చూడు. మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఇది ఇన్సిడెంట్ అయిపోయింది అని ఫైట్ సీన్ కరెక్ట్ చేయకపోతే ఫైటర్కి పిలిచి ఆ బాబుకు అది థమ్స్అప్ బాటిల్స్ అది పుచ్చుకుంటుంది, జాగ్రత్త చూసి, అమ్మ నువ్వు జాగ్రత్త చూసుకో వెనక, అట్లా నువ్వు గుడ్డిగా చేయొద్దు అది అని చెప్పి. నేను అనుకున్నా, మా ఫస్ట్ డే ఎంత కోపం చేశారు చిరంజీవి గారు, సెకండ్ డే అంటే ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది అని చెప్పేసి ఆ షాట్ పూర్తి అయిపోయిన తర్వాత నేను బాబీ సార్కి చెప్పేసి వెళ్ళిపోయినా. చిరంజీవి గారికి తెలియలేదు మేడం. ఇక నాకు ఆయనతో ఇంకా అవకాశం రాలేదు. మీ ద్వారా ఈ విషయం కనీసం అక్కడ దాకా చేరితే మా మెగాస్టార్ దాకా పోతుందేమో అని చెప్పి నేను ఆశిస్తున్నాను సువర్ణ మేడం గారు మీ వల్ల. ఇది ఇన్సిడెంట్. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోయాను, షూటింగ్ పూర్తయింది. బాబీ సార్ కూడా చాలా బాధపడ్డాడు, రేమో నువ్వు కష్టపడి చేసావు అని చెప్పి. నెక్స్ట్ నాకు డాకు మహారాజ్కి పిలిచారు, అది నేను చేయలేను, అది వేరే సినిమా ఆఫర్ వచ్చిన డేట్స్ కుదరలేక చేయలేను. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే చిరంజీవి గారు ఉందో సేమ్ బాబీ గారు చిరంజీవి కాంబినేషన్, దాంట్లో నా క్యారెక్టర్ పడితే నేను చెప్తాను ఖచ్చితంగా మెగాస్టార్ దాకా. దానికన్నా ముందు మీ ఇంటర్వ్యూ ఆయన దాకా చేరితే చాలా సంతోషం. సో ఎన్నో కష్టాలు అధిగమించి సో ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలని ఇప్పుడు దాకా ఎన్నో ఓవర్కమ్ చేశారు. ఇంకా మంచి మంచి పాత్రలు రావాలి మేము కూడా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆరోగ్యంగా ఉండి ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో హెల్తీగా ఉండాలి. ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చేసి అవి చేయాలి ఇవి చేయాలి అందరికీ ఉంటుంది, ఒక పాత్ అనేది తెలియదు. మీరు ఏదైతే మీ జర్నీ ఉందో వాళ్ళందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్గా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్.